ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఓ వ్యక్తి అయితే ఈ ప్రమాదాన్ని తప్పించుకొని బయటికి వచ్చాడు. ఈ ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా అయితే బయటపడ్డాడు. అసలు ఆ విమాన ప్రమాదంలో అయితే బయటపడ్డ ఏకైక వ్యక్తి ఇతను ప్రస్తుతం అయితే తీవ్ర గాయాల పాలయ్యాడు. తీవ్ర గాయాల పాలయ్యి ఈయన హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈయన యూకేకు చెందినటువంటి బ్రిటిష్ జాతికి చెందిన వ్యక్తి. ఈయనకు దాదాపు ఈయన పేరు విశ్వాస్ కుమార్. ఈయనకు దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. బ్రిటిష్ జాతికి చెందిన ఇతడు ఎమర్జెన్సీ ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అయితే ఆ ప్రమాదం తనకు సిచ్యువేషన్ అర్థం కావడంతో ఆ ప్రమాదాన్ని పసిగట్టి అతనైతే ముందుగానే ఆ ఎగ్జిట్ నుంచి అయితే బయటకు దూకేశాడు ఆయన. అయితే ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు దూకి ప్రస్తుతం ఆయన అయితే ప్రాణాలతో బయటపడగలిగాడు. ఆ విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలో భారీ శబ్దం కూడా వచ్చిందంటున్నాడు. వెంటనే ఆయన ఇదంతా గమనించి అప్రమత్తం అయిపోయి అయితే ఆయన అక్కడ నుంచి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి తన ప్రాణాలను అయితే కాపాడుకోగలిగాడు. మృత్యుంజయుడిగా నిలిచాడు. అతన్ని చూడొచ్చు మీరు ఓల్గా స్క్రీన్ పైన. ఆయన చూడు అతనే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ మృత్యుంజయుడు. తనకు తీవ్ర గాయాలయ్యాయి. అతను చెబుతూ ఉన్నాడు, నేను ఒక యూకే పౌరుడిని. గత 20 ఏళ్ళుగా కూడా నేను లండన్లో నివసిస్తూ ఉన్నాను. నా కుటుంబ సభ్యులతో కలిసి నేను భారత్కి టూర్ వచ్చాను. నేను లేచినప్పుడు నేను ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో దాని నుంచి నేను దూకి బయటపడ్డ తర్వాత నాకేం గుర్తులేదు. ఆ తర్వాత నేను లేచి చూసేసరికి మాత్రం నా చుట్టూ మొత్తం విమాన శకలాలు ఉన్నాయి. అవన్నీ కూడా నన్ను చాలా భయభ్రాంతులకు గుర్తు చేశాయి. ఇంకా నా తమ్ముడు కూడా ఈ విమానంలో నా తమ్ముడు కూడా నాతో పాటు ట్రావెల్ జర్నీలో ఉన్నాడు. నా తమ్ముడు కూడా ఇందులో ఉన్నాడు. అందుకే అతన్ని కూడా వెతికి పెట్టండి దయచేసి అన్న కోణంలో ఆయన చెబుతూ అక్కడ వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు చెబుతూ వెళుతూ ఉన్నాడు. అది చూడొచ్చు మనం. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन